వీక్షకులకు స్వాగతం. నమస్కారం. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెట్టుబడిదారులంతా పారిపోతే, పారిశ్రామికవేత్తలంతా రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతే, నేడు పెట్టుబడులు వరదల వెల్లువలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి. ఎందుకు అలా? నాడు జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి, నేడు చంద్రబాబు నాయుడు గారు చేస్తోందేంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాత్రమే పెట్టుబడులు ఎందుకు వస్తాయి? ఈ పెట్టుబడులకు కారణం చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారు అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. 55 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో పెట్టుబడిదారులందరినీ బయటికి పంపించేస్తే, సుమారుగా 40 ఏళ్ళు చిల్లర ఉన్న లోకేష్ పెట్టుబడిని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకొస్తున్నాడు. ఈ 17 మాసాలను సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయలు, ఇవాళ రేపు జరిగిపోయే ఒప్పందాలతో కలిపి 20 లక్షల కోట్ల రూపాయలు. దాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు, ఎవరి సమర్థత అంటారు? మనం ఎవరినైనా కూడా వయసుతో బట్టి మనిషిని అంచనా వేయకూడదండి. అంటే వయసుతో పాటు అనుభవం కూడా పెరుగుతుందిగా. అంటే అట్లా అంటే చెట్లకి పుట్లకి కూడా వయసులు వస్తూ ఉంటాయి. అంటే జగన్ రెడ్డి చెట్లను పుట్టలతో పోలుస్తున్నారు ఎవరికైనా అట్లా. కాబట్టి పలానా తాడి చెట్టు 100 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి పలానా 15 ఏళ్ల కుర్రాడి కన్నా దానికి విజ్ఞత ఉందని మనం చెప్పలేము. నేను ఎందుకు చెబుతున్నా అంటే, వయసు అనేది కొంతమందికి ఎంత కాలం అయినా కూడా మనిషిలో మార్పు రాదు. అంటారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోతాయి, అంటే కట్టెలతో కాలితే తప్ప బుద్ధులు పోవంటారు కదా. అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తులు కాదు అక్కడ ప్రధానం. కొంతమందికి పుట్టుకతో గంధపు చెక్క ఉందండి, అది చిన్న మొక్క అయినా కానీ మీరు ఇరిచి చూస్తే గంధపాసన వస్తుంది. అదే కొన్ని మొక్కలు ఉంటాయి, అది చెడు వాసన వస్తాయి. అది పుట్టుకతోనే వాటికి ఆ గుణాలు ఉంటాయి. అవి సంస్కారంతో రావయ్యి, పుట్టుకతో వచ్చాయి. అలాంటి మీరే చెప్పారు, కొన్ని చెట్లకి అలాంటి వికర్షించే గుణం ఉంటుంది. ప్రజలు వాటి దగ్గరికి వెళ్ళరు. బొమ్మజెమ్ముడు ఉంది, ఎవరైనా దగ్గరికి వెళ్తారా? అట్లాగే కొన్ని మొక్కలు ఉంటాయి, అవి ఆ ప్రజలకి స్నేహపూర్వకంగా ఉంటాయి, లాభదాయకంగా ఉంటాయి, శ్రేయస్కరంగా ఉంటాయి. వాటిని తెచ్చి ఇళ్లలో పెట్టుకుంటాం. అదే కనుక బొమ్మజెమ్ముడు మన ఇంట్లో కనుక పుడితే దాన్ని గడప దీంతో తీసి బయట పారేస్తాం, ప్రహరీ గోడ బయట. అట్లాగా అదే సేమ్ మీరు వయసుని అక్కడ వర్ణించారు కాబట్టి చెబుతున్నాను నేను. మీరు ఇంట్రోలో పలానా 55 ఏళ్ళు 40 ఏళ్ళు అని కాదు, 100 ఏళ్ళు అయినా 55 ఏళ్ళు అయినా ఇప్పుడు ఏ బుద్ధులు ఉంటాయో 100 ఏళ్లలో కూడా అయ్యే ఉంటాయి. ఇప్పుడు 40 ఏళ్ళ ఆయనకి 20 ఏళ్ల క్రితం కూడా ప్రగతి భావాలు ఉండబట్టే అవే కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత విధ్వంసక భావాలు ఉన్న వ్యక్తులకి ఎప్పుడు విధ్వంసకమే ఉంటుంది. 100 ఏళ్ళప్పుడు మోకాళ్ళు పనిచేయిపోయినా కానీ పక్కింటాడు ఇల్లు కూలుద్దామా అన్నంత ఈర్ష్య కసి ఉంటాయి. మోకాళ్ళు సహకరించకపోవచ్చు. అట్లా మనుషులకి మనం దాన్ని పెట్టలేము. మీరు ఇంకోటి చెప్పారు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పరిశ్రమలు ఎందుకు వస్తాయి, పెట్టుబడులు ఎందుకు వస్తాయి అని. ఎవరన్నా మంచి మాటతో పిలిచే వ్యక్తుల దగ్గరికి పిల్లలు వెళ్తారు. బూతులు తిట్టి లేకపోతే కసురుకొని కొట్టేవాడిని చూస్తే పారిపోతారు. మన ఊళ్ళల్లో కూడా మనం చిన్నప్పుడు చూస్తాం, రేపు పలానా తాత వస్తున్నాడు రా అంటే మంచి తాత అయితేనేమో దగ్గరికి వెళ్ళి తాత అని వెళ్తాం. అదే కనుక తిట్టే తాత కొట్టే తాత అంటే పారిపోతాం. అట్లాగే సేమ్ పారిశ్రామికవేత్తలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఎవరున్నారు, ఎలాంటి పరిపాలన ఉంటుంది అనేది అంచనా వేస్తారండి. ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఎప్పుడో కడితే అది లాభాల్లో నడుస్తుందని తెలిసి కేవీ రావు గారిని ముఖ్యమంత్రి బంగ్లాకి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ కావాల్సిన సంతకాలు పెట్టి నువ్వు కాకినాడ పోర్టుని ఆశలు వదులుకో నువ్వు పొమ్మని చెప్పి పంపించేశారా లేదా? మళ్ళీ ఎప్పుడు ఆయన చేతిలోకి వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కొంచెం ప్రాణాల దగ్గరికి తీసుకుని వచ్చి, అయ్యా నన్ను ఈ రకంగా బలవంతంగా నన్ను పంపించేశారని ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆ కేసు బయటకు తీస్తే మళ్ళీ వచ్చి ఆయన సొంత పోర్టులో కూర్చోగలిగాడు. అంటే ఎప్పుడైనా కానీ ఒక పొయ్యి ఏర్పాటు చేశారాక ఎవడన్నా చూస్తాడండి దుర్మార్గుడు. మీరు పొయ్యి కట్టుకున్నారు ఏదో అన్నం వండుకుందామని, మీరు పొయ్యి కట్టుకునే రాక చూసి మిమ్మల్ని ఆడొచ్చి 2 దెబ్బలు కొడితే అక్కడ ఉంటారా? మీరు పొయ్యి వదిలిపెట్టి పారిపోతారు. ఆడు అన్నం వండుకుంటాడు. లేకపోతే మీరు అన్నం వండుకుని తిందామని అక్కడ ఏదో పచ్చడి ఇది పెట్టుకుంటారు, ఒక మజ్జిగ గిన్నె. ఇంతలోకి దుర్మార్గుడు వచ్చి మిమ్మల్ని 2 దెబ్బలు కొడితే అన్నం మజ్జిగ గిన్నె పెరుగు పచ్చడి వదిలిపెట్టిపోతే ఆడు హాయిగా తినిపోతాడు. అట్లాగే కొంతమంది ఎట్లా ఉంటారంటే, విధ్వంసం సృష్టిద్దాం, ఇతరుల కంపెనీలను దోసుకుందాం అనే మనస్తత్వం ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళ తెలివితేటలు, సహజ తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు రారు అట్లాంటి రాష్ట్రాలకి. మీరు చెప్పారు చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతే కూడా వాళ్ళకి నచ్చజెప్పి, అయ్యా ప్రభుత్వం మారింది, చాలా మార్పులు వచ్చినాయి, మేము కంటిన్యూగా మీకు సపోర్ట్ చేస్తాము, ఇదివరకటి వాతావరణం ఉండదు, బెదిరింపులు ఉండవు, కిడ్నాప్లు ఉండవు, బలవంతంగా రాయించుకోవటాలు స్వాధీనపరచుకోవటాలు ఉండవు, వేధింపులకు గురి చేసి మీరు ఆ కంపెనీని ఏదో ఒక రేటుకి బినామీలకి అమ్మమని ఒత్తిడి చేసే వాతావరణం ఉండదు, పారదర్శకంగాను స్వేచ్ఛగా ఉంటుందని ఒక నమ్మకం కలిగించాలి.
అలాంటప్పుడు గతంలో కియా ఫ్యాక్టరీ మీద అతను గోరంట్ల మాధవ్ ఆయన దౌర్జన్యం చేస్తే అనేక అనుబంధ పరిశ్రమలు రాకుండా కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. తర్వాత విస్తరణ కూడా ఆపేసుకున్నారు వాళ్ళు. లేకపోతే కియా డబల్ కూడా చేసుకునేది. దానికి మంచి సక్సెస్ అయింది. ఇండియాలో సక్సెస్ అవటమే కాదు, అనేక దేశాలకి ఎగుమతి ఆర్డర్లు ఉన్నా కూడా అక్కడ వాతావరణం బాగాలేదన్న కారణం వలన ఇక్కడ చేయలే, వేరే ప్లాంట్లు విస్తరించుకున్నారు. ప్రోడక్ట్ బాగా సక్సెస్ అయింది. అదే అంటున్నా. అట్లాగే జాకీ పరిశ్రమ మీకు తెలుసు, అక్కడ రాప్తాడులో పెట్టబోయి వాళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోయారు. గతంలో వెస్ట్ బెంగాల్లో కూడా నానో కార్ ఫ్యాక్టరీ టాటా వాళ్ళు పెడుతున్నప్పుడు మమతా బెనర్జీ వేధింపులు తడుకోలేక గుజరాత్ వచ్చారు. అది కూడా మీకు తెలియని విషయం కాదు. పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా మంచి వాతావరణం కోరుకుంటారు, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలని కోరుకుంటారు, అంతే తప్ప ప్రతిసారి వచ్చి బెదిరింపులు చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొత్త వ్యక్తి కాదు, పరిపాలన కొత్త కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇది 4వసారి ఆయన. తర్వాత లోకేష్ గారు యువకుడు, తర్వాత ఆయన స్టాన్ఫోర్డ్లో చదివాడు, తర్వాత వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, అంతర్జాతీయ ఎక్స్పోజర్ ఉంది, ఏ కంపెనీలతో ఏ సంస్థలతో ఎలా ప్రవర్తించాలో తెలుసు. అంతేగాని గోరంట్ల మాధవ్ లాగా బెదిరిస్తాడు కదా, మా వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే మీ ప్లాన్ నడవనివ్వనని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇదిగో వైవి సుబ్బారెడ్డి కొడుకు ఆయన కేవీ రావుని పట్టుకెళ్తే వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టి ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోమని చెప్పారు కదా. అసలు ఎందుకు తీసుకొచ్చావు ఆయన్ని, అది కరెక్టా తప్పని చెబుతారు. అసలు అట్లా తీసుకెళ్లరు కదా. ఒక సంస్కారవంతమైన వ్యక్తి దగ్గరికి ఇలాంటి అమరిక పరిస్థితులు ఉండవు కదా. అది దాని పర్యవసనం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సిఐఐ సదస్సు జరుగుతుంటే యాక్చువల్గా ఇవాళ మొదలైంది. నిన్నటికే 35 సంస్థలు ఎంఓయూ చేసుకుని, అంటే వాళ్ళు మెంటల్గా మేకప్ అయ్యి వచ్చేసారు క్లారిటీతో. మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నాము, ఈ ప్లాంట్ పెడుతున్నాము, ఇంత పెట్టుబడి పెడుతున్నామని. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పటికి 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 1.25 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఆస్కారం దొరికింది. ఇవాళ ఈ సదస్సులో కూడా ఒక 10 లక్షల దాకా అంచనా వేసుకున్నారు. మొదటి ప్రారంభానికి ముందే 3.5 వచ్చిందంటే ఇక ఇంకొక 7 లక్షలు ఈ సదస్సులు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి వాతావరణం ఉంటే మాత్రమే పరిశ్రమలు వస్తాయి. అంతేగాని పారిశ్రామికవేత్తలకి ప్రాణరక్షణ ఉండదు, వాళ్ళ ఆస్తులకి రక్షణ ఉండదు, వాళ్ళు ఇక్కడ కొనసాగించకుండా అనేక ఆటంకాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగు ఇవన్నీ చేసే వాళ్ళు అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలు నష్టపడతారు. పెట్టుబడులు రావు. పెట్టుబడులు పెట్టడానికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, స్నేహపూరితంగా ఉండే దేశాలు. అలాంటి పరిపక్వత కలిగినటువంటి నాయకత్వం, వ్యక్తులు, ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రం 4 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. గతంలో చూసాం మనం, ఒక డ్రై అయిపోయినాయి, తర్వాత కొన్ని సంస్థలు వదిలి వచ్చేసినాయి. అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడికి వచ్చేసింది, తుక్కుగూడ దగ్గరికి, హైదరాబాద్. చెబుతున్నా, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు అమెరికా నుంచి ఏరి కోరి వచ్చి చిత్తూరు జిల్లాని ఒక ప్రగతి పదంలో పెట్టాలి, మా సొంత జిల్లా అని వచ్చాడు ఆయన. కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అట్లా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, గల్లా జయదేవ్ మీద ఉన్న కక్షతో ఎంప్లాయ్మెంట్ని, పరిశ్రమల్ని దెబ్బతీసి బెదిరించి పంపించేశారు. ఇప్పుడు అంత వ్యక్తిగతంగా ఉన్న వైరుధ్యాన్ని రాష్ట్ర ప్రగతి మీద ప్రతిబింబించే విధంగా ప్రవర్తించడం అంటే అది పరిపక్వత గల నాయకులు చేసే పని అండి. ఇట్లాంటి అనేకం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. తను సొంత సంస్థలను పెంచుకున్నాడు కానీ ఇతర ఏ సంస్థని పెరగనివ్వలా. అది అన్యాయమైన విషయం. తన సొంత సంస్థలు పెరిగినాయి, తర్వాత ప్రభుత్వ కోశాగారాన్ని కూడా అడ్డగోలుగా వాడేశాడు. అంటే తను సౌకర్యాల కోసం సొంత ఫ్లైట్లు వేసుకుని విదేశాలకి రోజుల తరబడి వెళ్ళాడు. ఆ ఫ్లైట్ ఆయన వచ్చాక అక్కడ ఉండాల్సింది. అట్లా ప్రతిదీ ఒక 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో ఆడాడు. తర్వాత నేరస్తుల్ని వెళ్ళి జైళ్ళల్లో పలకరించడానికి కూడా ప్రభుత్వ హెలికాప్టర్లో ఆడాడు. అట్లా తను సొంత దీనికి ఉపయోగించాడు కానీ ప్రజల శ్రేయస్సుని పట్టించుకోలేదు. ఎప్పుడైనా సరే సార్, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరైనా సరే, మనం ఈ దీనికి ఒక ట్రస్టీలం మాత్రమే ప్రభుత్వ కోశాగారానికి, అంతేగాని దీన్ని మనం మంచినీళ్ళలాగా ఉపయోగించకూడదనే ఒక విఘ్నత కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ టైంలోనే ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నా వ్యక్తిగత స్వార్థం కోసం నేను చేస్తానంటే, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎంత ప్రజల్ని దోపిడీ చేసింది, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంత దెబ్బతీసింది, కుటుంబాలు ఎలా దెబ్బతిన్నాయి, అట్లా అన్ని విధాలా కూడా నష్టపడింది ఏదన్నా ఉందంటే 2019 నుంచి 24 వరకు చీకటి రోజులు అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి. రాబోయే తరాలకు కూడా ఒక గుణపాఠం నేర్చుకున్నారు. ఏంటంటే
అర్హత లేని వ్యక్తుల్ని కనుక మనం ఎన్నుకుంటే రాష్ట్రం మనం ఎంత రకంగా భౌతిక దాడులకు గురయ్యారు, దాష్టికాలకు గురయ్యారు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తులు నియంతలుగా మారారు. అటువంటి పరిస్థితి ఇక రాకూడదని అయితే మనం కోరుకోవాలి. బ్రహ్మం గారు, రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడు దురదగుంటాకు లాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎంత దూరంగా పెడితే రాష్ట్ర అభివృద్ధి అంత వేగంగా జరుగుతున్నట్టు విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.